దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనమందరము కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం కొరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ కొందరి జీవితాలలో దేవుడు అవి వారికి అనుగ్రహిస్తాడు. మరికొందరి జీవితాలలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ అవి దేవుని వలన అనుగ్రహింపబడవు. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో మనము అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మన ప్రార్థనలో యథార్థత ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మాటి మాటికి దేవునిని మనము అడిగేవారముగా ఉండాలి. మనము యథార్థముగా నిజముగా ఆయనకు మొరపెట్టగలిగితే మనము అడిగిన వాటిని మనకు అనుగ్రహించుటకు దేవుడు సర్వశక్తి గలవాడు. ఎందుకు అంటే మన పితరులు చాలామంది వారికి కావలసిన వాటిని దేవుని యొద్ద అడిగి పొందుకొని ఉన్నారు. ఆరోగ్య విషయంలో, సమాధాన విషయంలో, ఏ దీవెన ఏ ఆశీర్వాదం దేవుని వలన కావాలో మన పితరులు దేవునికి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ సందర్భాల్లో మన అవసరతలు ఏమిటో దేవునికి చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని వలన అవి పొందుకొని ఉన్నాము. కొన్ని సందర్భాలలో అవి మనకు అనుగ్రహింపబడక మనము పొందుకోలేక ప్రార్థన చేస్తూనే ఉంటాము. అయితే మనం ఆరాధించే దేవుడు మనము ప్రార్థన చేసిన వాటిని మనకు అనుగ్రహించు దేవుడు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండి కూడా తమ పిల్లలకు మంచి ఈవులను ఇస్తూ ఉన్నారు. మరి పరమ తండ్రి, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన చేతుల చేత మనల్ని నిర్మించిన ఆ దేవుడు మనకు మంచి ఈవులు ఎందుకు అనుగ్రహిస్తాడు. అయితే దేవుని వలన ఆ దైవ దీవెనలు మనము ప్రార్థన చేసిన వాటిని మనం పొందుకోవాలి అంటే మనం ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఏది కావాలని దేవుని దగ్గర మొరపెడుతున్నామో, ఏని కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నామో అది దొరికినదని, దేవుడు అనుగ్రహించాడని నమ్మి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అనుగ్రహింపక మునిపే మన ప్రార్థనలో మనం పొందుకున్నట్లుగా, దేవుడు మనకు అది అనుగ్రహించినట్లుగా మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో నిశ్చయముగా ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రభువు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా తాను దేవుని యొద్ద నుండి పొందుకునే దీవెన అనుగ్రహించాడు అని విశ్వాసంతోనే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రీతిగానే దేవుని వలన పొందుకుంటూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసే విషయము అది ఆరోగ్యం కావాలన్నా, ఉద్యోగము కావాలన్నా, సమాధానము కావాలన్నా, నీ ఇంటి విషయం ప్రార్థన చేస్తున్నా, నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నా, నువ్వు వేసిన పంట నూరంతలుగా ఫలించినట్లుగా ఫలించాలని నువ్వు ప్రార్థన చేస్తున్నా, అది దేవుడు ఇచ్చాడు అని, దేవుడు అనుగ్రహించాడని నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అలాగున కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గడిచిన దినాలు మీరు కాపాడి ఉన్నారు, ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు మా అవసరతల కొరకు, మా అక్కరల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించి ఉండగా ప్రార్థన చేయడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు. మేము నమ్మి విశ్వాసం ఉంచి మేము అడుగుతున్నాం నాయనా, మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలతో నింపండి, ప్రయాణ మార్గాల తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.